everybody. Welcome back to our YouTube channel Spoken English with Syamala. మన లాస్ట్ వీడియోలో తాగటానికి మరియు వాసన చూడటానికి ఉపయోగించేటువంటి వొకాబులరీ మొత్తాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో చూసాము. ఈరోజు మనం మన వీడియోలో 50 రకాల పువ్వుల పేర్లను ఇంగ్లీష్లో ఏమంటారో చూద్దాం. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. గులాబీ పువ్వుని ఇంగ్లీష్లో రోజ్ అని అంటాము. గడ్డి గులాబీలు మాస్ రోజెస్, ఇవి కూడా గులాబీ పువ్వు లాగానే వివిధ రంగుల్లో లభ్యమవుతాయి. తామర పువ్వు లోటస్, లోటస్. బంతి పువ్వు మ్యారీగోల్డ్, మ్యారీగోల్డ్. కారపు బంతి ఫ్రెంచ్ మ్యారీగోల్డ్, ఫ్రెంచ్ మ్యారీగోల్డ్. మందార పువ్వు హైబిస్కస్, హైబిస్కస్. చామంతి పువ్వు క్రిసంతమం, క్రిసంతమం. గడ్డి చామంతి ట్రైడాక్స్ డైజీ, ట్రైడాక్స్ డైజీ. జర్బారా పూలు ఇంగ్లీష్లో, ఇది యాక్చువల్గా జర్బారా డైసీ అంటాము ఇంగ్లీష్లో, తెలుగులో కూడా దీనిని జర్బారా పూలు అని అంటాము. ఈ జర్బారా పూలను ఎక్కువగా మనము బొకేస్లో లేదా డెకరేషన్కి ఎక్కువగా యూస్ చేస్తుంటాము. జర్బారా డైజీ. మల్లె పువ్వులు జాస్మిన్, జాస్మిన్. సన్నజాజి పూలు డౌనీ జాస్మిన్, డౌనీ జాస్మిన్. పారిజాత పువ్వుని ఇంగ్లీష్లో కోరల్ జాస్మిన్ లేదా నైట్ ఫ్లవరింగ్ జాస్మిన్ అని అంటాము. కోరల్ జాస్మిన్ ఆర్ నైట్ ఫ్లవరింగ్ జాస్మిన్. వాడమల్లి లేదా గడ్డి మల్లిని ఇంగ్లీష్లో గ్లోబ్ అమరంత్, గ్లోబ్ అమరంత్ అని అంటాము. పున్నాగ పూలు లేదా పున్నాగ మల్లి అంటారు వీటిని ఇంగ్లీష్లో ట్రీ జాస్మిన్, ట్రీ జాస్మిన్ అని చెప్తారు. చంద్రమల్లి లేదా చంద్రకాంతం అంటాము ఈ పువ్వులని. ఇవి ఎల్లో మరియు పింక్ కలర్స్లో లభ్యమవుతాయి. వీటిని ఇంగ్లీష్లో మార్వల్ ఆఫ్ పెరు లేదా 4 o'clock ఫ్లవర్స్, మార్వల్ ఆఫ్ పెరు లేదా 4 o'clock ఫ్లవర్స్ అని చెప్తాము. నాగమల్లి, దీనిని ఇంగ్లీష్లో కెనాన్ బాల్ ఫ్లవర్స్ అంటారు, కెనాన్ బాల్ ఫ్లవర్స్ అంటాము. ఇది కెనాన్ బాల్ లాగా ఉంటుంది, అందుకని ఈ ఫ్లవర్స్ని కెనాన్ బాల్ ఫ్లవర్స్ అని అంటారు. కనకాంబరం, కనకాంబరంని ఇంగ్లీష్లో క్రసాంద్రా లేదా ఫైర్ క్రాకర్, క్రసాంద్రా లేదా ఫైర్ క్రాకర్ అని అంటారు. పొద్దుతిరుగుడు పువ్వు, దీనిని ఇంగ్లీష్లో సన్ఫ్లవర్, సన్ఫ్లవర్ అని అంటాము. కలువ పువ్వు లిల్లీ, లిల్లీ. నీటి కలువ వాటర్ లిల్లీ, వాటర్ లిల్లీ. అగ్నిశిఖ లేదా నీరు పిప్పెలిని ఇంగ్లీష్లో గ్లోరీ లిల్లీ, గ్లోరీ లిల్లీ అని అంటాము. మొగలి పువ్వుని ఇంగ్లీష్లో పాండానస్, పాండానస్ అని అంటాము. తలంబ్రాల పువ్వుని ఇంగ్లీష్లో కామన్ లాంతానా, కామన్ లాంతానా అని అంటాము. రత్నగంధి పీకాక్ ఫ్లవర్, పీకాక్ ఫ్లవర్. పీకాక్ పింఛం ఉన్నట్టు వీటికి కూడా పువ్వుల మధ్యలో పింఛంలాగా పైకి వస్తుంది, అందుకని వీటిని పీకాక్ ఫ్లవర్స్ అని అంటారు. సీతమ్మ వారి జడపూలు లేదా పట్టుకుచ్చు పూలని ఇంగ్లీష్లో కాక్స్ కోంబ్ ఫ్లవర్స్ లేదా సెలోసియా, కాక్స్ కోమ్ ఫ్లవర్స్ లేదా సెలోసియా అని అంటాము. ఎందుకని కాక్స్ కోమ్ ఫ్లవర్ అంటారంటే కోడిపుంజుకి పైన కుచ్చు ఉంటుంది కదా, ఈ పువ్వులు కూడా ఆ కుచ్చులాగా ఉంటాయి, అందుకని వీటిని కాక్స్ కోమ్ ఫ్లవర్స్ అని అంటారు. సంపెంగ పువ్వు మిచేలియా లేదా గోల్డెన్ చంపా, మిచేలియా లేదా గోల్డెన్ చంపా అని ఇంగ్లీష్లో అంటారు. అత్తిపత్తి పువ్వు, దీనిని ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ ఫ్లవర్, టచ్ మీ నాట్ ఫ్లవర్ అని అంటాము. తెల్లజువ్వి లేదా నెక్కెర పువ్వుని ఇంగ్లీష్లో ఫర్గెట్ మీ నాట్ ఫ్లవర్,
ఫర్గెట్ మీ నాట్ ఫ్లవర్ అని అంటాము. నాగజేముడు పువ్వు, క్యాక్టస్ ఫ్లవర్, క్యాక్టస్ ఫ్లవర్. తంగేడు పువ్వు, తన్నేర్స్ కేషియా, తన్నేర్స్ కేషియా. బొండు నందివర్ధనం, దీనిని ఇంగ్లీష్లో క్రేప్ జాస్మిన్, క్రేప్ జాస్మిన్ అని అంటాము. నందివర్ధనం, దీనిని ఇంగ్లీష్లో స్టార్ జాస్మిన్ లేదా బటర్ఫ్లై గార్డేనియా, స్టార్ జాస్మిన్ లేదా బటర్ఫ్లై గార్డేనియా అని అంటాము. ఎందుకని దీన్ని స్టార్ జాస్మిన్ అంటాము అంటే, ఒక్కసారి రెక్కలను అబ్జర్వ్ చేయండి, ఎలా ఉన్నాయి ఇవి, స్టార్ లాగా ఉన్నాయి, అందుకని దీనిని స్టార్ జాస్మిన్ అని కూడా అంటారు. గన్నేరు పువ్వు, ఒలియాండర్, ఒలియాండర్. పచ్చ గన్నేరు, ఎల్లో ఒలియాండర్, ఎల్లో ఒలియాండర్. బిల్ల గన్నేరు పువ్వు, పెరివింకిల్, పెరివింకిల్. దేవగన్నేరు పువ్వు, ప్లుమేరియా, ప్లుమేరియా. కాగితం పువ్వు, బోగన్విలియా, బోగన్విలియా. జిల్లేడు పూలని ఇంగ్లీష్లో కలోట్రోపిస్ ఫ్లవర్స్ ఆర్ క్రౌన్ ఫ్లవర్స్, కలోట్రోపిస్ ఫ్లవర్స్ ఆర్ క్రౌన్ ఫ్లవర్స్ అని అంటారు. సముద్రపాల పుష్పం, ఎలిఫెంట్ క్రీపర్, ఎలిఫెంట్ క్రీపర్. చెంగల్వ పుష్పంని ఇంగ్లీష్లో స్పైడర్ లిల్లీ, స్పైడర్ లిల్లీ అని అంటాము. నీలాంబరం, నీలాంబరంని ఇంగ్లీష్లో బ్లూ సేజ్ అని అంటారు, బ్లూ సేజ్. డిసెంబర్ పూలు ఇంగ్లీష్లో ఫిలిప్పైన్ వైలెట్స్, ఫిలిప్పైన్ వైలెట్స్ అని అంటారు. ఉమ్మెంత, ఉమ్మెంతని ఇంగ్లీష్లో దతూరా, దతూరా అని అంటారు. నూరు వరహాలు, వీటిని ఇంగ్లీష్లో వెస్ట్ ఇండియన్ జాస్మిన్ లేదా ఇక్సోరా ఫ్లవర్స్, వెస్ట్ ఇండియన్ జాస్మిన్ ఆర్ ఇక్సోరా ఫ్లవర్స్ అని అంటారు. శంకు పువ్వు లేదా శంకు పుష్పం, వీటిని ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ, బటర్ఫ్లై పీ అని అంటారు. చంపకము, మ్యాగ్నోలియా, మ్యాగ్నోలియా. రే రాణి, నైట్ క్వీన్, రే అంటే నైట్, రాణి అంటే క్వీన్, సో రే రాణిని ఇంగ్లీష్లో నైట్ క్వీన్ అని అంటారు, నైట్ క్వీన్. కృష్ణ కమలం, దీనిని ఇంగ్లీష్లో ప్యాషన్ ఫ్లవర్, ప్యాషన్ ఫ్లవర్ అని అంటారు. డైసీ పువ్వు, యాక్చువల్గా వీటికి సపరేట్గా తెలుగు నేమ్ లేదు, ఇంగ్లీష్ నేమ్నే మనం తెలుగులో యూజ్ చేస్తాం. ఇంగ్లీష్లో వీటిని డైజీ అంటారు, తెలుగులో దీన్ని డైసీ పువ్వు అని అంటారు. నీలిగంట పువ్వులు, బ్లూ బెల్ ఫ్లవర్స్, బ్లూ బెల్ ఫ్లవర్స్. ఎందుకని వీటిని బ్లూ బెల్ ఫ్లవర్స్ అంటారు, కలర్ ఏముంది, నీలి కలర్ అంటే బ్లూ కలర్లో ఉన్నాయి, వీటి షేప్ ఎలా ఉంది, బెల్ షేప్ అంటే గంట షేప్లో ఉంది, అందుకని వీటిని బ్లూ బెల్ ఫ్లవర్స్ అని ఇంగ్లీష్లో మరియు నీలిగంట పువ్వులు అని తెలుగులో చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలానే మీకు కంటెంట్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. హస్తా luego. Adiós.